లోబడవలెను కదా. ఎవరికి లోబడాలంటే దేవుడికి, మనుషులకు కాదు. మనుషులకు అంటే మనుషులకు లోబడదంటే లోబడాలి, కానీ నీ విశ్వాసము దగ్గరికి వచ్చిందంటే నీవు అక్కడ ఏంటంటే లోబడే విషయము కాదు. విశ్వాసము దగ్గరకు వచ్చినప్పుడు, నీ యొక్క నమ్మకము దగ్గరకు వచ్చినప్పుడు, నేను చావడానికి కూడా నేను సిద్ధమే, కానీ నేను నా ప్రభువును ఏం చేయను, విడిచిపెట్టను, నా దేవుడి మాటను నేను త్రోసివేయను అని వాక్యము తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని మాటకు విధేయత చూపించకపోతే దేవుని దేంతో పోల్చబడదంటే 15వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం ఒకసారి చదవండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22, 23వ వచనం ఒకసారి చూడండి. వాక్యం ఏమని? అందుకు సమూయేలు ఆయన